స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. చెత్త నుంచి సంపద సృష్టించే ఆలోచన సీఎం చంద్రబాబు విజన్కు నిదర్శనమని అన్నారు. 1 కోటి మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి రీసైకిల్ చేసి ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంటే సంతోషం అందరినీ కలవటం. మీరు వెనక్కి వెళ్ళండి కొద్దిగా. సీనియర్ లీడరు ఈయనేమో గర్విడ్ మండల పార్టీ అధ్యక్షుడు, ఈయన ఇంకో సీనియర్ లీడర్ చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు, మన ఎక్స్ వైస్ ఎంపీ గర్విడ్ మండలం. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు చెప్పుకుంటారు? సార్ చాలే సార్ 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 అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఏదైతే చీపురుపల్లి గర్విడి ఈ రెండు మున్సిపాలిటీకి అరుదులైన 2 టౌన్స్ సార్, కానీ ఆ 2 కూడా మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. దగ్గర 2 కలిపి ఒక 36-40 వార్డులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అనేది ఉంటూ వస్తుంది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా చేసిన అనేక దారుణాల్లో ఇదో దారుణం కాబట్టి మాకు దయచేసి దాంట్లో ఏదైనా కొంచెం ఫండ్స్ మీ ద్వారా రాగలిగితే ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుపడగలిగితే చీపురుపల్లి గర్విడి 2 టౌన్లు కూడా చాలా సంతోషిస్తాయి సార్. ఎందుకంటే గర్విడి చీపురుపల్లి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన నాడు మనం మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్న వాళ్ళు కూడా అవుతాం. రేపు లోకల్ బాడీస్ కూడా బాగుంటాయి. అలానే ఇందాక పట్టాభి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకో కొత్త విషయం మాకు తెలిసింది. మొక్కజొన్నల ద్వారా ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ కి ఆల్టర్నేటివ్ గా డిగ్రేడబుల్ నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన బ్యాగ్స్ తయారు చేయడం కోసం మరి మొక్కజొన్న వాడుకోవడం ద్వారా దాన్ని చేయొచ్చు అన్నారు. మరి ఆ మొక్కజొన్న మా దగ్గర బాగా ఎక్కువగా పండుతుంది కాబట్టి, వర్ష ఆధారిత ప్రాంతం కాబట్టి, అలాంటి ఇండస్ట్రీ ఏదైనా మీ ద్వారా మాకు ఇక్కడికి రాగలిగితే కల్పించగలిగితే తప్పకుండా పేద ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం కాబట్టి మాకు డెవలప్మెంట్కి అలాగే మన ద్వారా జరిగింది అని అంటే మంచి పేరు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా అది జరుగుతుందని కోరుకుంటూ ఇక్కడికి మీరు వచ్చినందుకు, మీ ద్వారా అలాంటి విషయం తెలుసుకున్నందుకు, అది రేపు పొద్దున ఒకవేళ జరిగితే దాని ద్వారా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాటన్నిటికీ మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి. తర్వాత అదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కాలంలో కలిపేటువంటి పరిస్థితికి కూడా అడ్డుకట్ట వేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా చీపురుపల్లి గోర్ల మండలంలో ఒక FSDPని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. సో మొత్తంగా మీరు చూసినట్లయితే విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి 69.8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మరి ట్రైసైకిల్స్, పుష్ కార్ట్స్, SWPC షెడ్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి ఖర్చు చేస్తున్నాం. చీపురుపల్లి నియోజకవర్గంలోనే 10,56,00,000 రూపాయలు మా కార్పొరేషన్ వైపు నుంచి మేము ఖర్చు చేస్తున్నాం. ఇంకా కూడా అదనంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలక్ట్రిక్ ఆటోలు కానీ ఇంకా రకరకాలైనటువంటి
వాటికి కూడా ఇంకా అదనంగా ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి మండలంలో కూడా స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు అందరూ కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వం చెత్త పైన పన్నేస్తే ఈ ప్రభుత్వం చెత్తను కొనుగోలు చేస్తూ ఉంది. స్వచ్ఛరథం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ చెత్త ఏదైనా కూడా రీసైక్లింగ్ పనికి వచ్చినటువంటి ఏవైనా కానీ ఇస్తే దాని యొక్క ధరకి మనం కొనుగోలు చేసి దానికి సరిసమానంగా ఇవాళ సరుకులు ఇచ్చినటువంటి కార్యక్రమం దేశంలోనే ఫస్ట్ టైం చేస్తా ఉన్నాం. స్వచ్ఛరథాలు అన్ని మండలాల్లో కూడా నిన్న కూడా నిడదవోలులో కొన్ని స్వచ్ఛరథాలు వారు గౌరవం కూడా అనేక విషయాలుగా పెద్ద దిక్కుగా ఉండేటువంటి వ్యక్తి, మేమందరం ఎంతో గౌరవించి అభిమానించినటువంటి వ్యక్తి, మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కళా వెంకటరావు, వారి కుమారులు మల్లిక్ గారు, మరి నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా చేసినటువంటి మండల నాయకులకి, అదేవిధంగా ఉన్నతాధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిస్తూ జనవరి 2025 నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకి కేటాయిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఆర్ఎస్లు శ్రమిస్తూ ఉన్నారు. నిన్ననే నిడదవోలులో మీరు అందరూ కూడా చూశారు. 3వ శనివారం నిడదవోలులో కూడా ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అంటే పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో కూడా శానిటేషన్ విషయంగా అన్ని రకాలుగా పరిస్థితిని మెరుగుపరిచి తద్వారా రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించి దేశానికే ఒక రోల్ మోడల్గా ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో మన రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. రాష్ట్రంలో స్వచ్ఛత పెరిగితేనే శానిటేషన్ పరంగా క్లీన్లీనెస్ అండ్ హైజీన్ పెరిగినప్పుడే రాష్ట్రంలో నివసించినటువంటి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా రాష్ట్ర ప్రజలు ఉండేటటువంటి పరిస్థితులు. మనం సాధించాలనుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యానికి విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా స్వచ్ఛాంధ్రని 10 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఒకటిగా స్వచ్ఛాంధ్రని చేర్చింది కూడా ఒక ఆరోగ్యాంధ్ర సాధించినప్పుడే ఒక స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు విజయవంతమైన రోజునే ఒక ఆరోగ్యాంధ్రని